క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా అయితే పచ్చడి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అసలు మనం క్యాబేజీ అని చెప్పే వరకు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. దీనికోసం అయితే స్టవ్ పైన కడాయి పెట్టి కారానికి సరిపడన్ని పచ్చిమిర్చి గానీ, పండుమిర్చి గానీ తీసేసుకొని బాగా వేయించుకొని అవి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో క్యాబేజీ కూడా సన్నగా తరిగి వేసేసుకొని ఒక 2 నిమిషాలు మెత్తబడిన తర్వాత 3 టమాటాలు కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే పసుపు, టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసేసుకొని బాగా మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి క్యాబేజీని. ఇప్పుడైతే పచ్చిమిర్చిలో జీలకర్ర వేసి బరకగా పట్టేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకొని. చూడండి మనకైతే క్యాబేజీ టమాటాలు మంచిగా ఉడికిపోయినాయి. చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా పచ్చడి అయితే పట్టేసుకుందాము. దీనికి పోపు కూడా వేస్తున్నాను. పోపు మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా పోపు వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అయినాక పచ్చట్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అసలు క్యాబేజీ స్మెల్ అనేది అస్సలు రాదు. ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.